అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం 10/2/24 ఫిబ్రవరి నెల 10వ తారీఖు 2024 సంవత్సరం న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉంటుంది, ఏ తేదీల వరకు బాగుంటుంది, ఏ పనులు కొత్త పనులు చేసుకోవడానికి కానీ, మంచి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ రకంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పుకోబోతున్నాం. ఈరోజు వచ్చేసరికి మనకి సూర్యుడు చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10వ తారీఖు కాబట్టి రవి అధిపతి ఉంటాడు. ఈ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ ఒక పగలు రేతుల్లాగా ఒకే రకమైన వెలుగు ఉండకుండా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది అన్నమాట. శారీరకంగా దృఢంగా ఉన్నా కానీ మానసికంగా కొంచెం బలహీనంగా ఉండడానికి అవకాశం ఉంది. పోతే ఈరోజు మీరు ఏదైనా సరే ఒక స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నా, లేదన్నా ఒక వేరే వాళ్ళ దగ్గర అసిస్టెంట్ చేస్తున్నా, ఏదైనా వ్యాపారంలో ఒక భాగస్వామిగా చేస్తున్నా, అక్కడి నుంచి బయటకు వచ్చి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా, సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలన్నా, సొంతంగా ఏదన్నా సంస్థను ప్రారంభించుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. మంచి రోజు మనకి రవి చంద్రుడి కలయిక వల్ల చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం స్థిరత్వం లోపిస్తుంది. కానీ అంటే ఉదయం తీసుకున్న నిర్ణయాలు మధ్యాహ్నానికి కొంచెం మారుతూ ఉంటుంటాయి ప్లాన్స్. అలా లేకుండా కొంచెం మానసికంగా దృఢంగా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సౌందర్యానికి సంబంధించినవి, విలాస వస్తువులకు సంబంధించినవి, అంటే మీరు ఏదైనా గోల్డ్ కొనాలన్నా, లేదా ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా కొనాలన్నా, మంచి బట్టలు కొనుక్కోవాలన్నా, అలాంటి వాటికి ఈరోజు చాలా బాగుంటుంది. మంచి నిర్ణయం ఈరోజు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది, అంటే మీరు ఎక్కడికైనా జర్నీ చేయాలన్నా, ఏదైనా కొత్తగా ప్లేస్లకు వెళ్ళాలన్నా, టూర్స్ వెళ్ళాలన్నా, అలాంటి వాటిల్లో దేవాలయాలకు కానీ అలాంటి వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటుంది ఈరోజు. ప్లస్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రం కొంచెం పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మీకు కొన్ని అవమానాలు జరగడానికి, అంటే బాధ్యతలు ఎక్కువ పట్టడం వల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళు. అదే రకంగా మీరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా మధ్యాహ్నం నుంచి బాగుంటుంది. ఏ వ్యాపారం చేసుకున్నా కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట 2 వరకు కొంచెం మందకొడిగా ఉన్నా కానీ అక్కడి నుంచి నైట్ 8-9 వరకు చాలా బాగుంటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే వీళ్ళు ఈరోజు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తే ఈరోజు చాలా బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించే వాళ్ళు కానీ, కొత్త వ్యాపకాలు పెట్టుకునే వాళ్ళకి ఉదయాన్నే 6 to 7 ఆ ప్రాంతంలో కనుక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి మంచి పూజ చేయించుకొని, లేకపోతే వాళ్ళ పేరు మీద ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళు వచ్చేసరికి ఈరోజు ఏదైనా అప్పులు ఇవ్వాలన్నా, ఎవరికైనా అప్పులు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఒక టైం ఉంటుంది దానికి. అప్పులు తీసుకోవాలన్నా, అప్పులు తీర్చాలన్నా ఒక టైం ఉంటుంది. ఈరోజు వచ్చేసరికి వీళ్ళు మార్నింగ్ 6 to 7 వచ్చేసరికి వీళ్ళు అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మధ్యాహ్నం 1 to 2 కూడా అవాయిడ్ చేయాలి. 8 to 9 కూడా అవాయిడ్ చేయాలి. పేమెంట్ వచ్చేసరికి మాత్రం 8 to 9 చేసుకోవచ్చు. మార్నింగ్ 8 to 9 చేసుకోవచ్చు. ఈవినింగ్ వచ్చేసరికి 3 to 4 చేసుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకున్న అప్పు మనకి ఇవ్వాలంటే ఒక హోరాలో, ఒక కుజ హోరాలో కనుక మీరు కనుక దాన్ని చెల్లించినట్టయితే, అంటే మొత్తం చెల్లించలేకపోయినా కొద్ది పేమెంట్ చెల్లించినా కానీ మీకు తర్వాత మీరు రుణముక్తి కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు డబ్బు విషయంలో, ట్రాన్సాక్షన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.